ఈమె నీతా అంబానీ, మన అందరికీ తెలుసు కదా. ఆమెను చూస్తే ఎట్లా అనిపిస్తుంది, భక్తి భారతీయ సంప్రదాయాన్ని మంచిగా ప్రస్ఫుటంగా తెలిసేటట్టు అద్భుతంగా చూపిస్తుంది. ఆమె కట్టుకున్న చీర, ఆ చీర చాలా బాగుంది కదా. అయితే రామనవమి సందర్భంగా ఈ చీర కట్టుకుందామే. మరి ఇంత చీర కోసం మనం ఎందుకు చెప్పుకోవడం అంటే, దాని పేరట రామ్శిల. దాన్ని చేనేత కార్మికుడు జాతీయ అవార్డు పొందిండు. ఈయన శ్రీ హరిశంకర్ మెహర్ అనే అతను చేతితో నేసిండు. అది కూడా గొప్ప విషయం కాదు, కానీ అందులో ఏం చేసిండు అంటే మొత్తం చాలా భాషల్లో రామ్ 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 అని రాసిండట చీర మొత్తం. అంటే పవిత్ర మంత్రాలతోని అలంకరించబడిన చీర అది కనిపిస్తుంది ఆ విధంగా. అయితే మనకు ఇదేంటిది, బందా ఇక్కత్ టెక్నిక్లో సహజ రంగులు ఉపయోగించి ఈయన ఈ చీరను తయారు చేసిండు. 2 సంవత్సరాలు పట్టిందట మొత్తం తయారు చేయడానికి. అంటే ఎంత గ్రేట్ అండి, నిజంగా ఆయనను అభినందించాలి. ఆమె కూడా మంచి సాంప్రదాయబద్ధంగా తయారైంది, ఇంకా ఏం జ్యువెలరీ పెట్టుకోలేదు, మంచిగా ఉంది. కాకపోతే ఎక్కడో మనకు అంత పవిత్ర నామాన్ని మనం కట్టుకునే బట్టల్లో వేసుకోవడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాన్ని వినడానికి వాళ్ళేదో అసభ్యంగా ఏం ప్రవర్తించట్లేదు. ఆయన చేసింది కూడా ఆయన కళను ప్రదర్శించిండు. కాకపోతే దాన్ని చీర రూపంలో మనం కట్టుకోవడం అంటే, చీరను వంటికి కట్టుకొని దాన్ని మైల అయితే ఉతకడం ఇట్లాంటివి చేస్తుంటాం కదా. కాబట్టి అలా చీరలా కట్టుకోవడం అనేది సరైనది కాదేమో అని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.